అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో రుద్రంపేట బైపాస్ నందు వాల్మీకి భవనం నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఎస్టీ సాధన కోసం చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికంతా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్ నాయుడు గారు, అదేవిధంగా క్రాంతి నాయుడు గారు జనరల్ సెక్రటరీ, జక్కుల శ్రీనివాసులు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వీళ్ళంతా కూడా సమావేశానికి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరై మరి ఎస్టీ సాధన కోసం ఏ విధంగా అయితే మనం పోరాటం చేయాలో అని చెప్పేసి అందరితోనూ చర్చించి మరి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన మరి వాల్మీకుల్ని ఎస్టీలో జాబితాలో చేర్చాలని చెప్పేసి యునానిమస్గా తీర్మానం చేసేసి కేంద్రానికి పంపడం జరిగింది. మరి ఆ రోజు కొన్ని కారణాల వల్ల, రాజకీయ విభేదాల వల్ల స్పెషల్ స్టేటస్ కోసం అని చెప్పేసి ఆయన మరి ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది. మరి అక్కడ ఎస్టీ సాధన కోసం ప్రవేశపెట్టిన బిల్లు అక్కడే ఆగిపోవడం జరిగింది. కాబట్టి మరి ఏ విధంగా అయితే మనం ఎస్టీ సాధన కోసం సాధించుకుందామని చెప్పేసి అందరూ లీడర్స్ని అందరినీ ఆహ్వానించి మరి జిల్లాలో ఉన్నటువంటి ఈ సంక్షేమ సంఘము అధ్యక్షులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి బోయ హక్కుల పోరాట సమితి, లేకపోతే వాల్మీకి సంక్షేమ సంఘం కానీ, మరి విఆర్పిఎస్ కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళు కూడా వచ్చి మా సలహాలు ఇచ్చి మరి ఏ విధంగా మనం ఎస్టీని సాధించుకుందామని చెప్పేసి మరి ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పేసి మాకు సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మరి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎస్టీ సాధించుకుంటేనే మన వాల్మీకి బోయలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మరి ఈరోజు 26, 27 తేదీ రుద్రంపేటలో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు, వాల్మీకి సోదరులు కావచ్చు, మరి అదేవిధంగా మండలాధ్యక్షులు కావచ్చు, జిల్లా కమిటీ నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వీళ్ళంతా కూడా వచ్చి మాకు సలహాలు ఇచ్చి ఈ విధంగా ఎస్టీని సాధించుకుందామని చెప్పేసి మాకు సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.